పాపముతో మిళితమై ఉన్నటువంటి వాడు పాడైపోతాడండి. అది ఎంత ప్రమాదకరమైనదంటే అంత ప్రమాదకరమైనటువంటిది. పాపాన్ని పెంచి పోషిస్తే అదే నిన్ను పాడు చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఒకటి విన్నాను నేను. ఒక అమ్మాయి, ఒక కోటీశ్వరురాలు పిల్ల, తెలివి ఉంది, దాని దుంపదెగ, చాలా తెలివైన బిడ్డ. ఒక కొండ సిలువంట చూశారు, పాము. చిన్నపిల్లప్పుడు తీసుకొచ్చుకొని పెంచుకుంటుంది ముద్దుగా కొండ సిలువని. ఉళ్ళిదే, ఇంతదే, జాండ ఉంది. పుట్టినప్పుడు ఒక మోరడు ఉందేమో, భాగవే మోరడో, కొండ సిలువ కాకపోతే దాంతో ప్రతిరోజు తీసుకొని అని ముద్దు పెట్టుకుంటుంది. అదేమో నాలుక ఇలా అంటూ ఉంటుంది. రోజు దానికి పాలు పోసిద్ది, మంచి భోజనం పెట్టిద్ది. రాను రాను రోజుకు ఒక ఎలికని పెట్టింది. రాను 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 రోజుకు ఒక కుందేళ్ళని పెట్టి పెంచుకుంటుంది. పక్కలోనే పడుకుంటుంది. ఎచ్చగా ఉంటుంది. అది పక్కలో పడుకుంటే దాని మీద కాళ్ళు వేసిద్ది. అది కూడా ఏమో సొట్టేసుకొని చక్కగా పడుకుంటుంది. పెద్దదైపోయింది, ఫ్రెండ్ అయిపోయింది. అది లేకపోతే ఒక నిద్ర పట్టట్లా. పెళ్ళి కూడా కాలే ఇంకా అమ్మకే. 10 రోజుల నుంచి భోజనం మానేసింది. అది 10 రోజుల నుంచి భోజనం మానేసింది. ఈ కంగారు అయిపోయి, అయ్యో నా పాము, పాము స్నేహితురాలు మరి మా అన్నం మానేసింది, భోజనం మానేసిందని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్దాం, సలహా తీసుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఏమన్నా మందులు ఇస్తాడేమో, ఆకలి అయ్యే మందని వెళ్తే ఆ డాక్టర్ గారు అన్ని వివరాలు అడిగాడు. ఎంత పొడవు ఉంటుంది? 10-12 అడుగులు పొడవు ఉంటుందండి. ఆహా, ఎంత వయసు? అంత వయసు. ఎంత లావున ఉంటుంది? ఎంత లావున ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి మానేసింది? 10 రోజుల నుంచి మానేసింది. నీ వైపు ఏమన్నా చూస్తుందా? మీరు కరెక్ట్గా చెప్పగలిగారండి. ఈ మధ్యకాలంలో నా వైపే, నేను ఎటు వెళ్తే అటు జాలితో ప్రేమతో చూస్తుంది. జాలితో ప్రేమతోనా? నీ బొంద, నీ మొహమా? అదేంటి డాక్టర్ గారు? కాదు, అది 10 రోజుల నుంచి దాని కడుపు కాల్చుకోవడానికి కారణం ఏమిటంటే నీ సైజ్ చూస్తుంది. నిన్ను ఎలా అరిగించుకోవాలో ప్లాన్ చేసుకుంటుంది. నిన్ను ఎలా తినాలో, ఎటు నుంచి కింద నుంచి మింగాలో, పై నుంచి మింగాలో నువ్వు ఎటు వెళ్తేట్టు చూస్తుంది. అతి కొద్ది రోజుల్లో, 2-3 రోజుల్లో నీవు భూమి మీద నీకు నూకలు పోతాయి దాంతో కానీ సహవాసం చేస్తే. మింగడానికి రెడీ అయిపోయింది అది అన్నాడు. ఉలిక్కి పడింది. మరి ఏం చేయాలి డాక్టర్ గారు? ఏం చేస్తా? తీసుకెళ్ళి అడవిలో ఇడిచిపెట్టు, పిచ్చిదానా అన్నాడు. ఎంతమందికి అర్థమైంది? హలో, తిన్నావా? పుస్తకాలు ఏమైనా కొనిచ్చమంటావా? భర్త లేడు కదా, ఒక కట్ట బియ్యమైనా ఉదయం సాయంత్రం వచ్చి చూసి వెళ్తున్నాడా? ఎలా ఉన్నావమ్మా చూసి వెళ్తున్నాడా? భర్త ఉన్నాడుగా, అసమర్థుడు. ఏం చేస్తావమ్మా, నీ జాతకం బాగలేక వాడిని చేసుకున్నావు అంటే మనసులో నా బోటు చేసుకుంటే బాగుంటుందని జాలి పలుకులు పలుకుతున్నాడా? నువ్వేమో పిచ్చిదాని అయిపోయి నమ్మేసి ఇలాంటి వాడు భర్త అయితే జీవితానికి అంతకంటే తీర్మానం అనుకున్నావా? ఎందుకంత శ్రద్ధ చూపిస్తున్నాడు? ఎందుకంత శ్రద్ధ? వాడి భార్య మీద లేదు అంత శ్రద్ధ, ఆడి బిడ్డల మీద లేదు అంత శ్రద్ధ, ఆడి అమ్మా నాన్న మీద లేదు అంత శ్రద్ధ, నీ మీద ఎందుకు చూపిస్తున్నాడు? ఓ, మింగడానికి ప్లాన్ చేశాడు రప్పించిదానా. అర్థమైందా? ఏంటి చేతులు ఎత్తబుద్ధి కావట్లేదు? మీకేం అల్లుళ్ళు చెప్పబుద్ధి కావట్లేదు? నేను అలాంటి స్వాదంలో లేనులే అన్నట్ట. నీ మీద అంత శ్రద్ధ ఏందమ్మా? అంతలావు శ్రద్ధ ఏంటి నీ మీద? నాకు అర్థం కాదు. అరే తమ్ముడు, నా మాట నమ్మ, నేను ఓ మాట చెబుతున్నా, నిన్న నాన్న అంత శ్రద్ధ ఏంది నాన్న నీ మీద? అది అనకొండ. నిన్ను మింగడానికే రోజు ఫోన్లు వస్తున్నాయి. నీకు అయిపోతావు బిడ్డ.
నీ జోబి ఖాళీ అయింది, నీ ఇల్లు ఖాళీ అయింది, నీ కుటుంబమే రోడ్డును పడిద్ది. ఈరోజు కనిపించలేదే, నాకు నిద్ర పట్టట్లేదు. ఎందుకురా? ఎవరికో ఒక పనికి మాలిన దానికి నువ్వు కనపడకపోతే నిద్ర పట్టట్లేదంటే నీ మీద ప్రేమతోనా? ఈ కొండ శిలువ నిన్ను మింగడానికి ప్లాన్ వేసింది పిచ్చోడా. ఏమనుకోవద్దు, స్తోత్రం చెప్పాలి. ఏంటి మా వాళ్ళకి ఇలాంటి మాటలు జీర్ణించుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ. ఎవరి మీద? అలాంటి వారి మీద విపరీతమైన ప్రేమ పెంచుకోకండి. నువ్వు తీసుకునే తీర్మానం నీ స్థితిని హీన స్థితికైనా తీసుకెళ్ళగలదు, సంపన్న స్థితికైనా తీసుకొని వెళ్ళగలదు. ఒక్క నిర్ణయం, ఒక్క ఐడియా నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఏమ్మాయి? ఒక్క ఐడియా నీ జీవితాన్ని మార్చేసింది. ఒక్క తీర్మానం నీ స్థితిగతులు మార్చేసింది. ఒక్క తీర్మానం నీ పరిస్థితులని తారుమారు చేసింది.